హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు మనం శ్వాసక్రియ లెసన్ చెప్పుకున్నాం. పోషణ మనకు ఆల్రెడీ కంప్లీట్ అయింది. పార్ట్ 1 పార్ట్ 2 కింద అంటే జంతువుల్లో పోషణ సపరేట్గా, మొక్కల్లో పోషణ సపరేట్గా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే ఎవరైనా చూడండి. మనకి ఇది 10th క్లాస్లో సెకండ్ లెసన్ శ్వాసక్రియ అనమాట. ఓకేనా? అంటే ఏకకణజీవి కావచ్చు, బహుకణజీవి కావచ్చు, మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, ఏవైనా వేటిలో అయినా ఈ క్రియ కంపల్సరీ మనకి జరగాల్సిందే. జీవించి ఉండాలి, బ్రతికి ఉండాలంటే కంపల్సరీ శ్వాసక్రియ జరిగి తీరాల్సిందే. ఓకేనా? 14వ శతాబ్దం ముందు వరకు మనం ఈ శ్వాసక్రియ అనే పదం మనకు తెలియదు. ఓకేనా? దీన్ని మొదట్లో ఏమని పిలిచేవాళ్ళం అంటే పీల్చడం అనే ప్రాసెస్గా మనం దీన్ని పిలిచాం 14వ శతాబ్దం ముందు. ఓకేనా? 14వ శతాబ్దం తర్వాతకి దీన్ని శ్వాసక్రియ అని పిలవడం స్టార్ట్ చేశాం. ఓకేనా? 14వ శతాబ్దం తర్వాతనే శ్వాసక్రియ అనే పేరు మనకి తెలిసింది. ఓకేనా? శ్వాసక్రియనే మనం ఏమంటామంటే రెస్పిరేషన్ అంటాం. రెస్పిరేషన్ ఇంగ్లీష్లో వచ్చేసి రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ అనే వర్డ్ ఏంటంటే రెస్పైర్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. రెస్పిరేషన్ అనే పదం రెస్పైర్ అనే లాటిన్ వర్డ్ నుంచి రావడం జరిగింది. రెస్పైర్ అనేది ఏంటి? లాటిన్ పదం. ఈ రెస్పైర్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే పీల్చడం. ఓకేనా? రెస్పైర్ అనే దానికి మీనింగ్ ఏంటంటే పీల్చడం అని అర్థం వస్తుంది. ఓకేనా? ఇది మనకి దీని నేమ్ వెనకాల ఉన్న ఒక చిన్న స్టోరీ అన్నమాట. మనకి లెవోయిజర్ మరియు జోసెఫ్ ప్రిస్లే అనేవారు వాయు ధర్మాలు, వాయు వినిమయం, శ్వాసక్రియ గురించి పరిశోధనలు చేయడం జరిగిందనమాట. ఓకేనా? వీరిలో ఒకరైన లెవోయిజర్ గారు వాయు ధర్మాలను గురించి అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. ఓకేనా? వాయు ధర్మాల గురించి అనేక ప్రయోగాలు చేసింది ఎవరు అంటే లెవోయిజర్ అని చెప్పాలి. వాయు వినిమయం, వాయు ధర్మాలు, శ్వాసక్రియ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఎవరంటే లెవోయిజర్ మరియు జోసెఫ్ ప్రిస్లే అని చెప్పాలి. ఓకేనా? లెవోయిజర్ చేసిన ప్రయోగాలను మనం ఇప్పుడు కొన్ని చూద్దాం. కొన్ని కాదు, ఒకటి చూద్దాం. మనకి టెక్స్ట్ బుక్లో ఏదైతే ఇచ్చారో నేను అదే చెప్తాను. ఓన్లీ టెక్స్ట్ బుక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. లెవోయిజర్ గారు చేసిన ప్రయోగం ఏంటంటే ఈయన ఒక పాత్రను తీసుకొని దాంట్లో సున్నపు నీటిని నింపారనమాట. ఓకేనా? ఇదంతా ఏంటి? సున్నపు నీరు. ఓకేనా? ఇందులోనే ఏంటంటే మళ్ళీ ఒక ఫ్లాస్క్ లాంటి దాన్ని తీసుకొని దానిలో బొగ్గు పొడిని నింపిన ఒక జాడి లాంటి దాన్ని పెట్టారనమాట. ఓకేనా? ఒక చిన్న గిన్నెలో బొగ్గు పొడిని తీసుకొని ఇందులో పెట్టారు. ఎందులో అంటే సున్నపు తేటలో. ఓకేనా? ఇందులో ఏముంది? బొగ్గు పొడి ఉందన్నమాట. ఓకేనా? బొగ్గు పొడి ఉంది. దీన్ని ఏం చేశారు? దీని మీద ఒక ఫ్లాస్క్ని బోర్లించారు. దీని మీద ఒక ఫ్లాస్క్ని బోర్లించడం జరిగింది. దీన్ని మంట పెట్టేశారు. దీనికి బొగ్గు పొడికి మంట పెట్టినాక ఓకేనా, ఇదేంటంటే మనకి సున్నపు నీరు తీసుకున్న ఒక సున్నపు నీరు ఒక పళ్ళెంలో తీసుకొని దానిలో బొగ్గు పొడి నుంచి ఒక చిన్న గిన్నెని పెట్టి దాని మీద ఒక గంట జాడి లాంటి దాన్ని బోర్లించారు. ఓకేనా? ఇదేంటి? మనకి బొగ్గు పొడి యొక్క గిన్నె అన్నమాట. ఇది బొగ్గు పొడి. ఓకేనా? ఇది మనకి గంట జాడి. ఈ బొగ్గు పొడిని మండిస్తే ఏమైందంటే దీంట్లో ఏదో వాయువు రిలీజ్ అయినాయని ఆయన అబ్జర్వ్ చేశారనమాట. ఓకేనా? దీనిలోకి ఒక వాయువు రిలీజ్ అయింది గంట జాడీలోకి. ఓకేనా? దీన్నే ఏమన్నారంటే స్థిర వాయువు అని పిలిచారు. లెవోయిజర్ గారు దీనికి ఏం పేరు పెట్టారంటే స్థిర వాయువు అని పేరు పెట్టడం జరిగింది. ఓకేనా? ఈ ప్రయోగం లెవోయిజర్ గారు చేశారు. ఓకే, తర్వాత ఏంటంటే గంట జాడీలోకి వెలువడిన వాయువు స్థిర వాయువు అన్నారు కదా. అప్పుడు మనకి దీన్ని కార్బన్ డైఆక్సైడ్ అంటారని తెలియదు. తర్వాత కాలంలో దానికి అంటే ఏదైనా మంట పండించినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువు వెలువడుతుందని ఇప్పుడు మనం ఈజీగా చదువుకుంటున్నాం. కానీ ఒకప్పటి కాలంలో దానికి ఇంకా పేరు పెట్టలేదు. ఎన్నో పరిశోధనలు జరిగిన తర్వాత స్థిర వాయువు, బొగ్గు పులుసు వాయువు ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాతకి మనకి లాస్ట్కి ఒక ఫిక్స్డ్ నేమ్ కార్బన్ డైఆక్సైడ్ అనే నేమ్ రావడం జరిగింది. ఓకేనా? ఈ స్థిర వాయువు అనేది ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనమాట. ఇప్పుడు మనం కార్బన్ డైఆక్సైడ్ అని
పిలుస్తున్నాం, కానీ అప్పట్లో దాన్ని స్థిరవాయువు అని పిలిచేవాళ్ళం. ఓకేనా. తర్వాత ఏంటంటే ఈ గంట జడీలు ఏమంటే మళ్ళీ ఫాస్ఫరస్ నుంచి మండించారు. ఓకేనా. ఫాస్ఫరస్ ని ఫస్ట్ బొగ్గుపడి తర్వాతకి మళ్ళీ ఫాస్ఫరస్ ఉంచి మండించారనమాట. ఓకేనా. ఫాస్ఫరస్ ని ఉంచి మండించినప్పుడు ఏంటంటే ఇది ఒక వాయువుతో కలుస్తుంది. ఆ వాయువు ఎక్కడి నుంచి వస్తుందంటే నీటి ఆవిరి నుంచి వచ్చే వాయువు అయితే కాదు, కానీ ఏదో వాయువు అయితే ఫాస్ఫరస్తో కలుస్తుంది అని ఆయన అబ్జర్వ్ చేశారు, కానీ పర్టికులర్గా ఈ ప్రయోగం నిరూపించలేదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మనకి మనం ఇప్పుడు గాలి రిలీజ్ చేస్తాం కదా, సారీ మనం ఏదైనా అంటే మనం నిశ్వసిస్తున్నాం అంటే ఉచ్ఛ్వాసం అంటే తీసుకోవడం, నిశ్వాసం అంటే బయటికి వదలటం అనమాట గాలి. ఓకేనా. మనం నిశ్వసించే గాలి అంటే బయటకు వదిలే గాలి సున్నపు తేటను వదిలితే మాత్రం ఆ సున్నపు తేట పాల వలె తెల్లగా మారుతుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సున్నపు తేట ఉంది. ఓకేనా. నువ్వు నిశ్వసించే గాలి ఫోర్స్గా దీనిలోకి వదులు, అప్పుడు ఇదేం మారుతుంది, పాల వలె మారుతుంది. సున్నపు తేట అనేది పాల వలె మారుతుంది. మనం వదిలే గాలి ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ అనమాట. అందులో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. ఓకేనా. అదే మనం ఏదైనా తగలబెట్టినప్పుడు అంటే ఏమైనా లోహాలను కాలుస్తాం కదా, ఇనుము లాంటివి కావచ్చు, ఇంకేదైనా మంట, వాటిని ఏ లోహాన్నైనా సరే వేడి చేయాలి. దాన్ని మనం పాత్రలు తయారు చేసుకోవాలంటే వేడి చేసి కరగబెట్టాలి. ఓకేనా. అలాగా లోహాన్ని కాల్చినప్పుడు వచ్చే పొగ మాత్రం ఈ సున్నపు తేటని పాల వలె మార్చదు. సున్నపు తేటని తెల్లని పాల వలె మార్చదు అనమాట. ఓన్లీ మనం నిశ్వసించే గాలిలో ఉన్న వాయువు మాత్రమే సున్నపు తేటని పాల వలె తెల్లగా మారుస్తుందని మనకి ఇవ్వడం జరిగింది. లెవోయిజర్ ప్రకారం స్థిరమైన వాయువు ఏంటి అంటే మనకి కార్బన్ డైఆక్సైడ్, CO2. ఓకేనా. రాను రాను ఆ స్థిరవాయువు అనే పేరు కార్బన్ డైఆక్సైడ్గా మార్చడం జరిగింది. ఓకేనా. మనకి ప్రతి జీవిలో కానీ మొక్కలో కానీ జీవక్రియతో అనుసంధానమై ఉంటుంది. శ్వాసక్రియ లేనిదే మనకి జీవి బ్రతకడం జరగదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి జాన్ డాపర్ అనే శాస్త్రవేత్త ఈయన ఏంటంటే హ్యూమన్ ఫిజియాలజీ బుక్ని రాశారు. మానవ శరీర ధర్మశాస్త్రం అనే బుక్ని రాశారనమాట. మానవ శరీర ధర్మశాస్త్రం అనే బుక్ రాసింది ఎవరు అంటే జాన్ డాపర్. మానవ శరీర ధర్మశాస్త్రం అనే బుక్ రాయడం జరిగింది, అనే బుక్ రాశారనమాట. ఎవరు, జాన్ డాపర్ గారు. ఓకేనా. ఈ బుక్లో ఆయన మానవ శరీర ధర్మశాస్త్రం అనే బుక్లో ఆయన శ్వాసక్రియ గురించి ఈ విధంగా పేర్కొన్నారు. శ్వాసక్రియ గురించి మాట్లాడారనమాట. ఓకేనా. జీవులు గ్రహించే పదార్థాల్లో దహనం చెందడానికి అవసరమైన నీరు మరియు ఆక్సిజన్, జీవులు గ్రహించే పదార్థాలలో దహన ప్రక్రియకు అవసరమైన ఆక్సిజన్ మరియు నీరు ప్రధానంగా ఉంటాయన్నమాట. ఈ రెండు ఏంటంటే దహనానికి ఉపయోగపడేవి, నీరు కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, దహన చర్యకు ఉపయోగపడేవి. మెయిన్గా మనకి దహనం చెందడానికి లాస్ట్ టైం ఆల్రెడీ మనం పోషణలో మాట్లాడుకున్నప్పుడు ఏమంటే ఒక ప్లేస్లో ఒక బీకర్లో కావచ్చు, లేదంటే ఒక ఏదైనా బాగా ఒకటి తీసుకొని దానిలో ఒక మొక్కని నాటి తర్వాత క్యాండిల్ వెలిగించాము, తర్వాత ఎలుకను పెట్టాము. ఓకేనా. అప్పుడు ఏంటంటే ఈ ప్రయోగం వాయువుల వినిమయం ద్వారా కూడా మనకి కొంచెం అర్థమవుతుంది ఈ ప్రయోగంలో వచ్చేసి. ఓకేనా. నీరు మరియు ఆక్సిజన్ అనేది ఏంటంటే దహనానికి ఉపయోగపడేవి అన్నమాట. మనకి ఈ ప్రయోగంలో మనం తెలుసుకుంది ఏంటంటే ఎలుక రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ ఏమో మొక్కకు ఉపయోగపడుతుంది.
ఓకేనా. మొక్క రిలీజ్ చేసే ఆక్సిజన్ వచ్చేసి క్యాండిల్ లైట్ వెలగడానికి ఉపయోగపడుతుంది. మనం ఆల్రెడీ పోషణ లెసన్లో చూసాం కదా. ఎలుక రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ అనేది, ఎలుక రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ మొక్క శ్వాసక్రియ కిరణజన్య సమయక్రియ జరుపుకోవడానికి ఉపయోగపడుతుంది. మొక్క కిరణజన్య సమయక్రియ జరిపి బయటికి మనకి O2 రిలీజ్ చేస్తుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది కదా కిరణజన్య సమయక్రియ ద్వారా. ఆ రిలీజ్ అయిన ఆక్సిజన్ ఏంటంటే కొవ్వొత్తి వెలగడానికి ఉపయోగపడుతుంది. సో కొవ్వొత్తి ప్రకాశవంతంగా వెలుగుతుంది, ఎలుక బ్రతికే ఉంది మొక్క ఉండడం వల్ల. ఓకేనా. అలాగే మనకి ఆక్సిజన్ అనేది దహన చర్యకు ఉపయోగపడుతుంది అనమాట. ఆయన ఈ బుక్లో పేర్కొన్నారు ఇలా అనేసి. ఓకేనా. ఇవన్నీ ఒకదానిపై ఒకటి చర్య జరిపి జీవక్రియలు అనేవి జరుపుతాయన్నమాట. శరీరం నుండి విడుదలయ్యే విసర్జితాల్లో నీరు, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ యొక్క ఆక్సైడ్లు. ఓకేనా. నీరు మరియు కార్బన్ యొక్క ఆక్సైడ్లు ఫాస్ఫర్ మరియు సల్ఫర్ అనే విసర్జితాలు ఉంటాయంట. ఓకేనా. జాన్ డాపర్ రాసిన మానవ శరీర ధర్మశాస్త్రం అనే బుక్లో ఏంటంటే ఇదేం రాశారంటే మనం జీవక్రియల కోసం లోపలికి గ్రహించుకునే వాటిలో నీరు మరియు ఆక్సిజన్ అనే దహనానికి ఉపయోగపడేవి ఉంటాయి. ప్లస్ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి భౌతికంగా చర్యలు జరుపుకుంటాయి అన్నమాట. ఓకేనా. దాని తర్వాత ఏంటంటే మనం విసర్జించే విసర్జితాలలో ఎక్కువగా నీరు, కార్బన్ యొక్క ఆక్సైడ్లు, ఫాస్ఫర్ మరియు సల్ఫర్ అనేవి ఉంటాయని ఈయన ఈ బుక్లో రాయడం జరిగింది. మానవ శరీర ధర్మశాస్త్రం అనే బుక్లో వీటి గురించి వివరించడం జరిగింది అనమాట. ఇవన్నీ అయిన తర్వాత మనకి 19వ శతాబ్దం వరకు శ్వాసక్రియ అనే దాని గురించి ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది ఇలా జరుగుతుంది అనేది మనకి తెలియదు అనమాట. ఓకేనా. ఆ తర్వాతకి నవే డేస్లో మనం శ్వాసక్రియ గురించి క్లియర్గా చదువుకోవడం జరిగింది. అది ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే శ్వాసక్రియకు ఉష్ణానికి ఏదో సంబంధం ఉంది, మానవ శరీర ఉష్ణోగ్రతకు మరియు శ్వాసక్రియకు ఏదో సంబంధం ఉందని అయితే వాళ్ళు అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట గాలి కంటే మనం విడుస్తున్న గాలి కొంచెం వేడిగా ఉంటుంది. చెక్ చేసుకోండి ఒకసారి. నిశ్వాసంలో మనం విడుస్తున్న గాలి అనేది కొంచెం వేడిగా ఉండడం జరుగుతుంది. మీరే ఒకసారి చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. సో దట్ మనకి ఏంటంటే మా ఉష్ణోగ్రతకి శ్వాసక్రియకి ఏదో సంబంధం ఉంది, శ్వాసక్రియ జరగడం వల్లే మన లోపల నుంచి వచ్చే వాయువు వేడిగా వస్తుంది అనేసి కొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం శ్వాసక్రియలోని దశలు చూద్దాం. శ్వాసక్రియలోని దశలు ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అంటే బయట వాతావరణం నుంచి గాలి లోపలికి, మన లోపల రిలీజ్ చేసిన గాలి బయటకు అనమాట. దీన్నే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటారు. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి, లంగ్స్లో వాయు మార్పిడి ఎలా జరుగుతుందంటే మనకి ఊపిరితిత్తుల నుంచి మనం పీల్చుకున్న గాలి అనేది వాయుగోణులు, రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే వాయుగోణులు మరియు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది. వాయుగోణులు మరియు రక్తం మధ్య వాయు మార్పిడి ఎక్కడ జరుగుతుందంటే ఊపిరితిత్తులో జరుగుతుంది. తర్వాత రక్తం ద్వారా వాయు రవాణా, అంటే రక్తంలో ఉన్న రక్తకేశ నాళికలు అనేవి వాయుగోణుల్లో గోడల్లోని రక్తకేశ నాళికల నుంచి రక్తంలోకి ఆక్సిజన్ వెళ్ళిపోతుంది. ఓకేనా. రక్తకేశ నాళికల్లోని రక్తంలోకి O2 వెళ్తుంది. ఓకేనా. రక్తంలోని ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది మళ్ళీ రక్తకేశ నాళికల ద్వారా వాయుగోణుల్లోకి వెళ్తుంది. ఓకేనా. రక్తంలోకి O2 వెళ్ళిపోతే వాయుగోణుల్లోకి CO2 వస్తుంది అనమాట. CO2 వస్తుంది. ఓకేనా. మనకు రక్తం ద్వారా వాయు మార్పిడి అంటే ఏంటంటే రక్తంలో వాయుగోణుల్లో ఉన్న రక్తకేశ నాళికల నుంచి రక్తంలోకి O2 వెళ్ళిపోతుంది. ఓకేనా. ఆ రక్తంలో ఉన్న CO2 అనేది ఏంటంటే
రక్తకేశ నాళికల ద్వారా వాయుగోళంలోకి చేరడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఏంటంటే వ్యాపనం ద్వారా జరుగుతుంది. వ్యాపనం అంటే డిఫ్యూజన్, హై టు లో, ఓకేనా, అధిక గాఢత నుంచి అల్ప గాఢతకు వాయువుల రవాణా కానీ లేదంటే ద్రవాల రవాణా కానీ జరగడాన్ని మనం వ్యాపనం అని అంటాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి కణజాలాల్లో వాయు మార్పిడి. కణజాలాల్లో ఏ విధంగా వాయు మార్పిడి జరుగుతుంది? ఆక్సిజన్ రక్తం నుండి కణజాలాల్లోకి వెళ్తుంది. ఇక్కడ ఆల్రెడీ రక్తంలోకి ఆక్సిజన్ వచ్చింది కదా, ఆ రక్తంలో ఉన్న ఆక్సిజన్ అనేది కణజాలాల్లోకి వెళ్ళిపోతుంది. కణజాలాల్లో ఉన్న CO2 ఏం చేస్తుందంటే మళ్ళీ రక్తంలోకి వస్తుంది. రక్తంలోకి వచ్చి మళ్ళీ వాయుగోళంలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. కణజాలాల్లో వాయు మార్పిడి అంటే రక్తంలో ఉన్న ఆక్సిజన్ అనేది, ఇక్కడ రక్తంలోకి ఆల్రెడీ ఆక్సిజన్ వచ్చింది కదా, రక్తంలో ఉన్న ఆక్సిజన్ అనేది కణజాలాల్లోకి వెళ్ళిపోతుంది. కణజాలాల్లో ఉన్న CO2 రక్తంలోకి వచ్చి అక్కడ నుంచి రక్తకేశ నాళికలు, అక్కడ నుంచి వాయుగోళాలు, అక్కడ నుంచి లంగ్స్, అక్కడ నుంచి మనం నిశ్వాసం ద్వారా బయటకు వస్తుంది అనమాట. ఓకేనా. కణజాలాల్లో వాయు మార్పిడి జరిగిన తర్వాత ఫైనల్గా వచ్చేసి మనకి కణ శ్వాసక్రియ జరుగుతుంది. ఓకేనా. సెల్యులార్ రెస్పిరేషన్ అంటాం దీన్నే. కణజాలాలు లేదా కణాల్లో ఆక్సిజన్ వినియోగించుకొని ఇక్కడ గ్లూకోజ్ని దహించి, ఓకేనా, మనకి శ్వాసక్రియ అనేది ఒక దహన చర్య అని కూడా అంటాం, దహన క్రియ అని కూడా అంటాం దీన్ని మనం. ఓకేనా. గ్లూకోజ్ను దహించి కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తిని, CO2 నీరు మరియు ATPని విడుదల చేస్తాయన్నమాట. దహన చర్య జరుపుకొని గ్లూకోజ్ని దహించి కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు ATPని రిలీజ్ చేస్తాయి. ఓకేనా. ఇవి మనకి శ్వాసక్రియలోని దశలు. అనేక జీవరసాయన క్రియలు అనేవి భౌతిక చర్యలు కావచ్చు, రసాయన చర్యలు కావచ్చు, సంక్లిష్టంగా జరుగుతాయి అన్నమాట. ఓకేనా. సంక్లిష్ట చర్యలు ఇవన్నీ పెద్ద నెట్వర్క్తో ముడిపడి ఉంటాయి, సరళంగా జరగవు. ఇవన్నీ కాంప్లెక్స్ యాక్షన్స్ అన్నమాట. ఇవి శ్వాసక్రియలోని దశలు. ఓకేనా. మళ్ళీ ఒకసారి ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంటే మనం లోపలికి తీసుకున్న గాలి, బయటకు వదిలే గాలిని రెండింటిని కలిపి ఉచ్ఛ్వాసం అంటారు. లోపలికి తీసుకోవడానికి ఉచ్ఛ్వాసం అయితే బయటకు వదలడం నిశ్వాసం అవుతుంది. ఊపిరితిత్తుల్లో వాయు మార్పిడి అంటే వాయుగోళంలోని రక్తంలోకి వాయువులు అనేవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకేనా. అక్కడ వెళ్ళిన వాయువులు మరియు రక్తం ద్వారా వాయు రవాణా. దాని తర్వాత రక్తం ద్వారా వాయు రవాణా అంటే రక్తకేశ నాళికల్లో ఉన్న ఆక్సిజన్ అనేది వాయుగోళాల యొక్క గోడలకు ఉన్న రక్తకేశ నాళికల్లో ఉన్న ఆక్సిజన్ రక్తంలోకి వస్తుంది. రక్తంలో ఉన్న CO2 కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుందంటే రక్తకేశ నాళికల ద్వారా వాయుగోళంలోకి వెళ్ళిపోతుంది. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ కణజాలాల్లో వాయు మార్పిడి. ఆల్రెడీ మనకి బ్లడ్లోకి ఆక్సిజన్ వచ్చున్నది. ఆ ఆక్సిజన్ ఏం చేస్తుందంటే కణజాలాల్లోకి వెళ్ళిపోతుంది. కణజాలాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటే మళ్ళీ రక్తం ద్వారా రక్తకేశ నాళికల ద్వారా వాయుగోళంలోకి చేరడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేసి కణ శ్వాసక్రియ. ఈ కణ శ్వాసక్రియని మనం సెల్యులార్ రెస్పిరేషన్ అని కూడా అంటాం. ఇందులో ఏం జరుగుతుందంటే గ్లూకోజ్ని దహనం చెందించి నీరు, కార్బన్ డైఆక్సైడ్ మరియు ATP అనేవి శక్తులను విడుదల చేయడం జరుగుతుంది. ఇది లాస్ట్ అన్నమాట కణ శ్వాసక్రియ. ఓకేనా. ఫర్దర్గా చూద్దాం. మనకి ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది ఇచ్చారు. ఒక పర్సన్ ఏంటంటే ఒక 2 బీకర్లు తీసుకుందాం. ఒక బీకర్లో నీరు, ఇంకొక బీకర్లో సున్నపు నీరుని తీసుకొని ప్రయోగం చేద్దాము. ఒక పర్సన్ ఇక్కడ ఉండి ఒక పైప్ ద్వారా తను వదిలే వాయువే 2 గొట్టాలు వేశారనమాట. అంటే ఇక్కడ వదిలే వాయువే రెండు గొట్టాల ద్వారా ఈ రెండిట్లోకి వస్తుంది. ఓకేనా. అందులో మార్పు ఏమీ లేదు. అది ఒక పైప్ వచ్చేసి మనకి నీళ్ళు, ఇంకొక పైప్ వచ్చేసి సున్నపు తేటలో కానీ పెట్టినట్లయితే ఈ సున్నపు తేట ఏంటంటే పాల వలె తెల్లని పాల వలె మారుతుంది అనమాట. ఓకేనా. సున్నపు తేటని తెల్లని పాల వలె మార్చే వాయువు ఏదంటే మనం కార్బన్ డైఆక్సైడ్ అని అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు అద్దం పెట్టుకొని దాని మీద మనం ఇట్లా గాలి వదులుతాం కదా అనేసి, అట్లా గాలి వదిలినప్పుడు ఏమంటే అద్దం కొంచెం తడిగా అవుతుంది. అంటే మనం రిలీజ్ చేసే గాలిలో నీటి ఆవిరి కూడా ఉంటుందన్నమాట. ఆ నీటి ఆవిరి ఎక్కడి నుంచి వస్తుందంటే ఆక్సిజన్ నుంచి నీటి ఆవిరి అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. ఇలా మనకి ప్రయోగం ఇవ్వడం జరిగింది ఒకటి. దాని తర్వాత ఏంటంటే
చాలా అంశీభూతాలు అనేవి శ్వాసక్రియలో ఇమిడి ఉన్నాయన్నమాట. అంత ఈజీ మనం శ్వాసక్రియ అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రక్రియ శ్వాసక్రియ అని చెప్పుకున్నంత ఈజీ కాదనమాట శ్వాసక్రియ. ఓకేనా, దాని గురించి ఇంకా ఫర్దర్గా చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనకి వాయు ప్రసార మార్గం అనేది చూద్దాం. అంటే వాయువు మనం తీసుకున్న తర్వాత వాయువు ఎట్లా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ముక్కు ద్వారా వాయువు తీసుకున్నాం, అది ఏ ప్రసార మార్గం ద్వారా బ్లడ్లోకి చేరుతుంది, బ్లడ్ నుంచి మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు ఎలా వస్తుంది అనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. దాన్ని మనం వాయు ప్రసార మార్గం అంటారు. వాయు ప్రసార మార్గం నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. వాయు ప్రసార మార్గం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మనకి ఈ విధంగా వాయు ప్రసారం అనేది జరుగుతుంది. వాయు ప్రసారం అంటే ఫస్ట్ నాసిక రంధ్రాలు అంటే నాజిల్స్ మనకి బయటకు కనిపించే ఉన్నాయి కదా, ఈ నాసిక రంధ్రాల ద్వారా మనం లోపలికి గాలి పీల్చుకుంటాం. నాసిక రంధ్రాల నుంచి నాసికా కుహరంకి, నాసికా కుహరం నుంచి గ్రసనికి, గ్రసన నుంచి స్వరపేటికకి, స్వరపేటిక నుంచి వాయునాళానికి, వాయునాళాల నుంచి శ్వాసనాళాలకి, శ్వాసనాళాల నుంచి శ్వాసనాళికలకి, అక్కడి నుంచి వాయుకోశ గోణులు లేదా వాయుగోణులకి, అక్కడి నుంచి రక్తంలోనికి. ఓకేనా, ఇలా జరిగితే మనకి నిశ్వాసం. మళ్ళీ కింద నుంచి రక్తం నుంచి వాయుకోశ గోణుల్లోకి, వాయుకోశ గోణుల నుంచి శ్వాసనాళికలకి, శ్వాసనాళికల నుంచి శ్వాసనాళాలకి, శ్వాసనాళాల నుంచి వాయునాళాలకి, వాయునాళాల నుంచి స్వరపేటికి, స్వరపేటికి నుంచి గ్రసనికి, గ్రసన నుంచి నాసికా కుహరానికి, ఫైనల్గా నాసికా రంధ్రం నుంచి బయటకు రిలీజ్ చేస్తాం. అది నిశ్వాసం అన్నమాట. ఓకేనా, పైనుంచి కిందకి ఇలా జరిగితే మనకి ఉచ్ఛ్వాసం, ఇక్కడ నుంచి ఇటు జరిగితే నిశ్వాసం అన్నమాట. ఫస్ట్ నాసికా రంధ్రాలు కనుక చూసుకున్నట్లయితే ఈ నాసికా రంధ్రాల ద్వారా మనం సాధారణంగా గాలిని అనేది పీల్చుకుంటాం. ఓకేనా, నాసికా రంధ్రాల నుంచి గాలి మనకి నాసికా కుహరంలోకి రావడం జరుగుతుంది. ఇది నాసికా కుహరం ఇది ఉంది కదా, ఈ నాసికా కుహరంలోకి ఏంటంటే మనకి చిన్న చిన్న హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకేనా, మనకి హెయిర్ ఉంటుంది కదా, చిన్న చిన్న హెయిర్ అనేది ఇక్కడ ఉంటుంది కదా. సో అలా ఆ హెయిర్ ఉండడం వల్ల కావచ్చు, దానిలో కొంచెం తేమగా ఉండడం వల్ల కావచ్చు, మనం తీసుకున్న గాలి అనేది తడిగా తేమగా మారిపోతుంది. ఓకేనా, మనం తీసుకున్న గాలి బయట వాతావరణంలో ఉన్న గాలి కంటే నాసికా కుహరంలోకి వచ్చిన గాలి అనేది తేమగా తడిగా మారడం జరుగుతుంది. అప్పుడు ఏంటంటే శరీర ఉష్ణోగ్రతకు సమానంగా అవుతుంది అనమాట. మన నాసికా కుహరంలోకి గాలి చేరగానే మన శరీర ఉష్ణోగ్రత ఏదైతే ఉందో దానికి సమంగా ఆ నాసికా కుహరంలోకి మనం తీసుకున్న గాలిని ఈ నాసికా కుహరంలో ఉన్న తేమ కావచ్చు, హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, అవి చేంజ్ చేస్తాయి అన్నమాట. ఈ నాసికా కుహరంలో ఏంటంటే హెయిర్ అనేది ఉండడం వల్ల దుమ్ము ధూళి కణాలు లోపలికి వెళ్లకుండా కాపాడతాయి. లోపలికి మీన్స్ నాసికా కుహరం నుంచి గ్రసనికి రావాలి కదా. సో నాసికా కుహరంలోనే ఎయిర్ అనేది హెయిర్ ఉంటుంది కాబట్టి ఆ హెయిర్ అనేది మన తీసుకున్న ఎయిర్ని గాలిని ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఓకేనా, నాసికా కుహరం నుంచి మనకి గ్రసనికి. ఓకేనా, ఇగో ఈ పార్ట్ చూసారా, ఇది మనకి గ్రసని అన్నమాట, గ్రసని భాగం. ఈ గ్రసనలో ఏం జరుగుతుందంటే మనకి గ్రసని భాగం కనిపిస్తుంది కదా, నాసికా కుహరం నుంచి గ్రసనికి గాలి రాగానే ఆ గ్రసనలో ఏమవుతుందంటే వాయువు ఇంకా తేమగా మనకు కావాల్సినంత టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ శ్వాసక్రియకు మరియు జీర్ణ వ్యవస్థకు సమన్వయం అంటే కోఆర్డినేషన్ని ఏర్పరుస్తుంది. ఎందుకు శ్వాసక్రియకు జీర్ణ వ్యవస్థకు కోఆర్డినేషన్ ఇక్కడ జరుగుతుందంటే ఇక్కడ మనకి గ్రసన్లో ఒక చిన్న ప్లేట్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది ఆ ప్లేట్ లాంటి స్ట్రక్చర్, దాన్నే మనం ఎపిగ్లాటిస్ అంటాం. ఓకేనా, ఆ ఎపిగ్లాటిస్ మనకి మనం తీసుకునే ఆహారం కానీ గాలిని కానీ సపరేట్ చేస్తుంది అనమాట. ఓకేనా, మనం ఆహారం తీసుకునేటప్పుడు ఇక్కడ ఇట్లా వాయుకోశాన్ని మూయడం జరుగుతుంది. మళ్ళీ లేదంటే గాలిని తీసుకునేటప్పుడు ఇలా అయిపోతుంది, అంటే ఆహారం గాలి కలవకుండా చేస్తుంది అనమాట. మనం తీసుకునే వాయువు కానీ ఆహారం కానీ కలవకుండా చేస్తుంది. ఒకవేళ మనకి వాయుకోశంలో మీన్స్ స్వరపేటికలోకి గాలి కన్నా అంటే గాలితో పాటు ఏమైనా ఫుడ్ పార్టికల్ వెళ్తే చాలా డేంజర్ అవుతుంది. ఒక్కొక్కసారి మనం తినేటప్పుడు పొలమారుతుంది అంటాం కదా, అప్పుడు ఎపిగ్లాటిస్ ద్వారా అంటే ఎపిగ్లాటిస్ సరిగ్గా కవర్ చేయకపోతే చిన్న ఫుడ్ పార్టికల్ అనేది వెళ్తే అది వెంటనే రిజెక్ట్ చేసి బయటకు పంపిస్తుంది. ఓకేనా, ఆ రిజెక్ట్ చేసి బయటకు పంపించడమే మనం పొలమారింది అంటాం. ఒక్కొక్కసారి మనకి ముక్కులోంచి కూడా ఫుడ్ పార్టికల్ అన్నం మెతుకు లాంటివి రావడం జరుగుతుంది. ఎందుకంటే అవి
స్వరపేటికలోకి వెళ్ళిపోతాయి. ఎపిగ్లాటిస్ సరిగ్గా క్లోజ్ ఇట్లా ఉంటుంది. ఎపిగ్లాటిస్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం వల్ల ఫుడ్ పార్టికల్ ఏదైనా లోపలికి వెళ్ళినప్పుడు అది స్వరపేటిక నుంచి కింద వాయునాళలోకి వెళ్తున్నప్పుడు రిజెక్ట్ చేసి బయటకు పంపిస్తుంది. అదే మనకి పొలమారినట్లు అనిపిస్తుంది. ఓకేనా, నోట్లోంచి కానీ ముక్కులోంచి కానీ అప్పుడు ఆ ఫుడ్ పార్టికల్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఇది మనకి గ్రసని గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకి స్వరపేటిక అన్నమాట. ఓకేనా, స్వరపేటికలో ఏంటంటే స్వరతంత్రులు ఉంటాయి. ఓకేనా, ఈ స్వరతంత్రుల వల్ల మనం గాలి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలో ఏంటంటే ఇన్స్పిరేషన్ మరియు ఎక్స్ప్రెషన్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ఊపిరితిత్తుల నుంచి మనం గాలి బయటకు వదులుతున్న టైంలో ఇప్పుడు ఇట్లా తీసుకుంటాం కదా, వదలడాన్ని నిశ్వాసం అంటారు. అలా మనం బయటికి గాలి వదులుతున్నప్పుడు ఏమవుతుందంటే మనం వదిలిన గాలి ఈ స్వరతంత్రుల మీదుగా ప్రయాణించడం వల్ల మనకి ఆ సౌండ్ కానీ రాగాలు కానీ అవన్నీ బయటకు వస్తున్నాయి అన్నమాట. ఓకేనా, మనం ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వదులుతున్నప్పుడు ఆ మనం వదులుతున్న గాలి అనేది స్వరతంత్రుల మాదిరిగా ఉన్న స్వరపేటికలో ఉన్న స్వరతంత్రుల మీదుగా ప్రయాణించడం వల్ల సౌండ్ అనేది బయటకు రావడం జరుగుతుంది. ఓకేనా, ఇది మనకి స్వరపేటిక గురించి అనమాట. మాట్లాడటం కానీ పాటలు పాడటం కానీ ఈ స్వరతంత్రుల ద్వారా జరిగే కంపనాల ద్వారానే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయునాళం అనమాట. ఈ వాయునాళం అనేది ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకెళ్లే ఒక గొట్టం లాంటి నిర్మాణం. ఓకేనా, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి మీరు నెక్ దగ్గర మీరు చేయి పెట్టుకొని చూసుకున్నా కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఉంది కదా, ఇదంతా మనకి వాయునాళం అనమాట. ఇది వాయునాళం. ఓకేనా, ఇది ఊపిరితిత్తుల్లోకి గాలి తీసుకెళ్లే భాగం అనమాట. ఇంకొచ్చేసి మనం నెక్స్ట్ వాయునాళం అయిపోయింది కదా, ఇగో వాయునాళం, దీన్నే వాయునాళం అంటారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెండింటిగా విడిపోయింది కదా, వాయునాళం అనేది రెండింటిగా విడిపోయింది కదా, దీన్నే మనం శ్వాసనాళాలు అంటాం. ఓకేనా, ఈ శ్వాసనాళాలు ఏంటంటే ఉరకుహర మధ్య భాగంలో 2 శ్వాసనాళాలుగా చీలి ఈ శ్వాసనాళాలు ఏంటంటే 2 శ్వాసనాళికలుగా చీలిపోతాయి. ఓకేనా, ఇట్లా ఉన్నదల్లా ఇట్లా చీలిపోతుంది అనమాట. ఇలా కనిపిస్తుంది మనకు. ఓకేనా, శ్వాసనాళాలు అనేవి శ్వాసనాళికలుగా చీలిపోయి ఊపిరితిత్తుల్లోకి ఉంటాయన్నమాట. ఓకేనా, ఇది మనకి శ్వాసనాళాల గురించి. శ్వాసనాళికలు ఏంటంటే శ్వాసనాళాల నుంచి అనేక సార్లు చీలిపోయి చివరకు శ్వాసనాళికలుగా మారుతాయి. శ్వాసనాళాలు అనేవి చీలికల మాదిరిగా మారి ఇవి శ్వాసనాళికలుగా మారుతాయి అన్నమాట. ఓకేనా, అనేక శ్వాసనాళికలు అనేవి మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ శ్వాసనాళికలు యొక్క చివరి భాగానే వాయుగోణులు ఉంటాయి. శ్వాసనాళికల యొక్క చివరి భాగానే వాయుగోణులు ఉంటాయి, సంచి లాంటి నిర్మాణాలు. వీటినే మనం వాయుగోణులు అని పిలుస్తాం. ఓకేనా, ఈ వాయుగోణుల్లో ఏం జరుగుతుందంటే ఇవి చాలా చిన్న సైజులో వచ్చేసి చాలా చిన్నవిగా ఉంటాయి. ఓకేనా, నంబర్లో వచ్చేసి మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి. చిన్నవిగా ఉంటాయి, నంబర్లో వచ్చేసరికి చాలా ఉంటాయి అన్నమాట ఈ వాయుగోణులు. ఓకేనా, ఈ వాయుగోణుల్లో మనకి ఏం జరుగుతుంది, అనేక రక్తకేశ నాళికలు అనేవి ఇందులో ఉంటాయి. ఓకేనా, అనేక రక్తకేశ నాళికలు ఈ వాయుగోణుల్లో ఉండడం వల్ల రక్తకేశ నాళికల నుంచి ఆక్సిజన్ అనేది మనకి రక్తంలోకి వస్తుంది. ఓకేనా, రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ వాయుగోణుల్లోకి చేరుతుంది. ఇక్కడ మనకి వాయు వినిమయం అనేది జరుగుతుంది అనమాట. ఇది మనకి టోటల్గా వాయు ప్రసార మార్గం. ఓకేనా, మళ్ళీ ఒకసారి చూద్దాం. నాసికా రంధ్రాల నుంచి నాసికా కుహరంకి, అక్కడ నుంచి గ్రసనికి, అక్కడ నుంచి స్వరపేటిక, దాని తర్వాత వాయునాళం మనం అబ్జర్వ్ చేయొచ్చు అని చెప్పాము. ఇక్కడ ఉంటుంది మనకి వాయునాళం. ఓకేనా, వాయునాళం తర్వాత శ్వాసనాళాలు, శ్వాసనాళికలు, వాయుకోశ గోణులు, దాని తర్వాత లాస్ట్కి వచ్చేసి రక్తం. ఓకేనా, మనకి నాసికా రంధ్రం ద్వారా మనకి సాధారణంగా లోపలికి గాలి పీల్చుకుంటాం. నాసికా కుహరం ద్వారా గాలి పీల్చుకున్న తర్వాత నాసికా రంధ్రం ద్వారా గాలి పీల్చుకున్నాక మనకి అది నాసికా కుహరంలోకి వస్తుంది. నాసికా కుహరంలో ఉండే చిన్న చిన్న హెయిర్ వల్ల, అంటే మనకి హెయిర్ ఉంటుంది కదా లోపల నాసికా కుహరంలో, ఆ హెయిర్ వల్ల కావచ్చు, లేదంటే దానికి ఉండే తేమ శాతం వల్ల కావచ్చు, మాయిస్ట్గా ఉంటుంది ఎప్పటికీ మనది నాసికా కుహరం. ఓకేనా, దానివల్ల మనం పీల్చుకున్న గాలి అనేది శరీర ఉష్ణోగ్రతకి సమానంగా మారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రసనిలో
ఎపిగ్లాటిస్ అనేది ఉంటుంది. ఆ ఎపిగ్లాటిస్ అనేది ఏంటంటే ఫుడ్ని మరియు ఫుడ్ యొక్క ప్యాసేజ్, ఎయిర్ యొక్క ప్యాసేజ్ని సపరేట్ చేస్తుంది అనమాట. మనం ఫుడ్ తీసుకునేటప్పుడు స్వరపేటికని క్లోజ్ చేస్తుంది, మనం గాలి తీసుకునేటప్పుడు వాటర్ మనం గాలిని పీల్చుకునేటప్పుడు ఓన్లీ వాయునాళం మాత్రమే, స్వరపెట్టికి మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగతాది క్లోజ్ ఉంటుంది అనమాట. అంటే మనం ఫుడ్ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఆహార వాహిక అవన్నీ ఉన్నాయి కదా, ఆహార వాహికని క్లోజ్ చేస్తుంది. ఓకేనా. మనం ఆహారం తీసుకునేటప్పుడు స్వరపెట్టికని క్లోజ్ చేసి ఆహార వాహికను ఓపెన్గా ఉంచుతుంది. ఇట్లా ఉంటుంది ప్లేట్ లైక్ స్ట్రక్చర్. ఇది ఇట్లా 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 మూయబడుతుంది అనమాట. ఓకేనా. ఆ గ్రాసని తర్వాత స్వరపేటిక అంటే, ఇది స్వరపేటిక అంటే ఒక పెట్టె లాంటి నిర్మాణం అనమాట. ఈ స్వరపేటికలో మనకి స్వరతంత్రులు అనే నిర్మాణాలు ఉంటాయి. ఆ స్వరతంత్రుల వల్ల మనకు ఉపయోగం ఏంటంటే, మనం నిశ్వాస ప్రక్రియలో గాలి బయటకు వదులుతాం కదా, ఆ బయటకు వదిలిన గాలి, ఊపిరితిత్తుల ద్వారా మనం బయటకు వదిలిన గాలి ఈ స్వరతంత్రులను తాకడం వల్ల కంపనాలు జరిగి మనకి సౌండ్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సౌండ్ అంటే పాటలు, సాంగ్స్ పాడతాం కదా, పాటలు లేదంటే మనం మాట్లాడే మాటలు కూడా స్వరతంత్రుల వల్లే రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి వాయునాళం. ఇది ఉంది కదా, దీన్ని మనం వాయునాళం అంటాము. వాయునాళం ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్ళిపోతుంది. శ్వాసనాళాలుగా మారి ఊపిరితిత్తుల్లోకి గాలిని తీసుకుపోయే భాగమే మనకి వాయునాళాలు. శ్వాసనాళాలు కాస్త శ్వాసనాళికలుగా అనేక చీలికలు ఏర్పడి, శ్వాసనాళాల్లో అనేక చీలికలు ఏర్పడడం వల్ల అనేక శ్వాసనాళికలు ఏర్పడతాయి. ఆ శ్వాసనాళికలు చివర చిన్న చిన్న గోణులు లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి. వాటిని మనం వాయుగోణులు లేదా వాయుకోశ గోణులు అంటాం. ఈ శ్వాసనాళికలు అనేవి వాయుగోణులతో అంతమవుతాయి. ఓకేనా. ఈ వాయుగోణుల్లో ఆ రక్తకేశ నాళికలు అధికంగా ఉండడం వల్ల ఆ రక్తకేశ నాళికల నుంచి రక్తంలోకి ఆక్సిజన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయుగోణుల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఇది మనకి వాయు ప్రసార మార్గం. ఓకేనా. మనకి ఊపిరితిత్తుల లోపల కొన్ని మిలియన్ల సంఖ్యలో వాయుకోశ గోణులు లేదా వాయుగోణులు అనేవి ఉంటాయి. ఓకేనా. వాయుగోణులు అనేవి కొన్ని మిలియన్స్ ఉంటాయి అన్నమాట. వాయుగోణులు కొన్ని మిలియన్స్ వరకు ఉంటాయి. ఓకేనా. ఇవి ఏంటంటే మనకి వాయు వినిమయాన్ని చేపిస్తాయి కదా, వాయుగోణులలోనే కదా మనకి వాయు వినిమయం జరిగేది. ఓకేనా. ఊపిరితిత్తుల యొక్క లోపలి పొర అనేది అనేక ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు పడడం వల్ల మనకి వాయు వినిమయం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకేనా. వాటి వైశాల్యం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఊపిరితిత్తుల వైశాల్యం ఎక్కువగా ఉండడం జరుగుతుంది. మన శరీరంలో ఉన్న వాయుగోణులు అన్నింటినీ అంటే ముడతలుగా ఉంటాయి కదా, వాటన్నింటినీ ముడతలు తీసి పరిస్తే 160 చదరపు కిలోమీటర్ల ప్లేస్కి సరిపోతాయి అన్నమాట. అంటే అంత ముడతలు పడి ఉంటుంది, అంత విస్తీర్ణంలో ఉంటాయి. ఓకేనా. బాగా ముడతలు పడి ఉండడం వల్ల మనం వాటిని విడదీసి కానీ ఒక 160 చదరపు కిలోమీటర్లు కాదు, చదరపు మీటర్లు అనేవి ఉండడం జరుగుతుంది. 160 చదరపు మీటర్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్నిస్ కోర్ట్ అంత అనుకోండి. ఓకేనా. ఒక టెన్నిస్ కోర్ట్ అంత మనకి ఈ వాయుగోణులు అనేవి అంత విస్తీర్ణం మేరకు ఉంటాయంట. మనకి ముడతలు పడి లేకపోతే ఆ ముడతలు కనుక విడదీసి మనం ఇట్లా పరిస్తే ఇంత మేరకు వ్యాపించే ఇది వాటికి ఉంది, అంత పరిమాణంలో పెద్దగా ఉంటాయన్నమాట. ఓకేనా. ఉపజీహక ద్వారా వాయు ప్రసారం అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఉపజీహక అంటే ఎపిగ్లాటిస్. ఓకేనా. ఎపిగ్లాటిస్ అనేది ఫ్లాక్ లైక్ స్ట్రక్చర్ అంటాం ఇంగ్లీష్లో వచ్చేసి, ఫ్లాక్ లైక్ స్ట్రక్చర్. ఓకేనా. ఆ ఎపిగ్లాటిస్ అనేది మనం ఆహారం తీసుకునేటప్పుడు కంఠబిలాన్ని కొద్దిగా మూసి ఉంచుతుంది అనమాట. ఓకేనా. ఆహారం తీసుకునేటప్పుడు ఏంటంటే ఆహారం తీసుకునేటప్పుడు కాదు, ఒక్క నిమిషం నేను క్లియర్ చేస్తాను. ఆహారాన్ని తీసుకునేటప్పుడే జస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. మనం ఆహారం తీసుకునేటప్పుడు ఏంటంటే ఆ కంట అంటే స్వరపెట్టికలోకి కంట బిలంలోకి పోకుండా కంట బిలాన్ని కొద్దిగా క్లోజ్ చేసి ఉంచుతుంది అనమాట. ఆహారం తీసుకునే టైంలో కంట బిలాన్ని కొద్దిగా క్లోజ్ చేసి ఉంచుతుంది, ఎందుకంటే వాయు ప్రసార మార్గంలోకి ఆహారం వెళ్ళకూడదు కాబట్టి. ఓకేనా. మనం గాలి తీసుకునేటప్పుడు అది పూర్తిగా ఓపెన్ అయి ఉంటుంది.
ఓకేనా. గాలి తీసుకునేటప్పుడు మాత్రం ఓపెన్ అయి ఉంటుంది, ఆహారం తీసుకునేటప్పుడు కంఠబిలాన్ని కొద్దిగా క్లోజ్ చేసి ఉండడం జరుగుతుంది. ఈ రెండు అంటే ఇన్కేస్ క్లోజ్ చేయకపోతే మన వాయు ప్రసార మార్గంలోకి ఆహారం పోతే ఒక్కొక్కసారి ప్రాణాలను కోల్పోయే ప్రమాదం కూడా జరగవచ్చు అనమాట. ఓకేనా. ఈ ఈ ప్రక్రియలన్నీ మనకి సక్రమంగా జరగాలంటే నాడీ నియంత్రణ అనేది కంపల్సరీ కావాలి. నాడీ నియంత్రణ అనేది కావాలి. నాడీ నియంత్రణ ఎందుకు అంటే మనం కాన్షియస్గా ఉండాలి. ఓకేనా. దేనికి అది దాని వరకు అది దాన్ని చేసుకుంటానికి నాడీ నియంత్రణ అనేది కంపల్సరీ కావాలి. మనం ఆహారం తీసుకునే టైంలో కంఠబిలాన్ని ఉపజీవిక కనుక క్లోజ్ చేయకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. సో అలర్ట్గా ఉండాలి కాబట్టి మనకి నాడీ నియంత్రణ అనేది దీనిలో కంపల్సరీ కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మానవునిలో శ్వాసక్రియ చూద్దాం. ఓకేనా. మానవునిలో శ్వాసక్రియ. మానవునిలో శ్వాసక్రియ ఏ విధంగా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. మనం అసలు శ్వాసక్రియ అంటే బయటకి కనపడే ప్రక్రియ కాదు. ఓకేనా. అయినా కానీ మనం దాన్ని ఫీల్ అవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ డైజెషన్ ఉంది, జీర్ణక్రియ ఉంది. జీర్ణక్రియ మనకి కనిపించదు, జీర్ణక్రియ జరుగుతూనే ఉంటుంది కానీ మనం ఆ ప్రాసెస్ అనేది ఫీల్ అవ్వలేము. సో మనకి శ్వాసక్రియ అనేది మనం ఫీల్ అవ్వగలం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఛాతి మీద చేయి పెట్టుకొని గట్టిగా గాలి పీల్చండి, ఇప్పుడు వదలండి. ఛాతి మీద చేయి పెట్టుకొని గాలి పీలుస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ఛాతి అనేది పైకి రావడం జరుగుతుంది, అంటే పరిమాణం పెరగడం జరుగుతుంది. ఓకేనా. మనకి రిబ్స్తో అటాచ్ అయ్యి మజిల్ అనేది అటాచ్ అయ్యి ఉండడం, ఆ రిబ్స్ మనకి లంగ్స్ అనేవి రిబ్స్ అనేవి లంగ్స్ని కవర్ చేస్తూ ఇట్లా రక్షణ పొరగా ఉండడం జరుగుతుంది. ఓకేనా. మనం ఆ రిబ్స్లో ఇట్లా ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో దాని పరిమాణంలో తేడాన్ని గమనించవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనం ఫీల్ అవ్వగలం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు శ్వాసక్రియ జరిగే అంటే రెస్పిరేషన్ జరిగే ప్రాసెస్ని వీ కెన్ ఫీల్ ఇట్. ఓకేనా. ఫీల్ అవ్వగలం, మనం తెలుస్తుంది. ఓకేనా. దానిలో శ్వాసక్రియ ప్రాసెస్లో ఏంటంటే మనకి దీనిలో ఇంక్లూడ్ అయి ఉన్నది ఏంటంటే ఛాతి కండరాలు మరియు ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేస్తూ ఒక ఉదర వితానం లేదా డయాఫ్రమ్ అనేది ఉంటుంది. ఉదర వితానం లేదా డయాఫ్రమ్ అంటాం దీన్ని ఇంగ్లీష్లో. డయాఫ్రమ్ అంటాం. ఓకేనా. డయాఫ్రమ్ అనేది ఛాతి కండరాలను ఉర కుహరాన్ని మరియు ఉదర కుహరాన్ని వేరు చేస్తుంది అనమాట. ఉరకుహరాన్ని ఉదర కుహరాన్ని వేరు చేయడం జరుగుతుంది. ఏది డయాఫ్రమ్. ఓకేనా. ఇది డోమ్ షేప్లో ఉంటుంది. అంటే మనకి దీనివల్ల మనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇట్లా శ్వాస తీసుకుంటున్నాం, లోపలికి ఇన్స్పిరేషన్ జరుగుతుంది. మనకి ఇన్స్పిరేషన్ జరిగే టైంలో ఇట్లా ఇట్లా ఉంటుంది, మనకి డోమ్ షేప్లో ఇలా ఉంటుంది ఉదర వితానం లేదా డయాఫ్రమ్ అనేది ఇలా ఉంటుంది. మనం శ్వాస తీసుకున్నప్పుడు అది ఇలా అవుతుంది. ఓకేనా. ఉచ్ఛ్వాస సమయంలో ఫ్లాట్గా అవుతుంది. మళ్ళీ మనం గాలి రిలీజ్ చేసేటప్పుడు అప్పుడు లంగ్స్ ఊపిరితిత్తుల యొక్క పరిమాణం లోపల పరిమాణం అనేది పెరగడం జరుగుతుంది. ఓకేనా. మళ్ళీ తర్వాత మనం గాలి వదిలేటప్పుడు ఇలా అవుతుంది అనమాట. ఓకేనా. ఫస్ట్ మనం ఉచ్ఛ్వాసం చూద్దాం. దీన్నే మనం ఇన్స్పిరేషన్ అంటాం ఇంగ్లీష్లో వచ్చేసి. ఇన్స్పిరేషన్ లేదా ఉచ్ఛ్వాసం అంటాం. ఈ ఉచ్ఛ్వాసం జరిగేటప్పుడు డయాఫ్రమ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా. డయాఫ్రమ్ ఫ్లాట్ అయిపోతుంది. ఇలా ఉన్న డయాఫ్రమ్ అనేది మనకి ఇలా ఫ్లాట్ అయిపోతుంది. అప్పుడు లోపల ఉన్న మనకి వాటి పరిమాణం అనేది పెరుగుతుంది అన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు మనకి ఉరకుహర పరిమాణం పెరుగుతుంది అనమాట. ఉరకుహర పరిమాణం పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఊపిరితిత్తులో పీడనం తక్కువ అవుతుంది. ఓకేనా. ఊపిరితిత్తులో పీడనం తక్కువ అవడం వల్ల ఏమవుతుంది,
ఊరకుహర పరిమాణం పెరుగుతుంది. ఊపిరితిత్తుల్లో లంగ్స్లో మనకి పీడనం అనేది తగ్గుతుంది అనమాట. ఊరకుహర పరిమాణం పెరుగుతుంది. అప్పుడు ఆ టైంలో ఏంటంటే లంగ్స్లో పీడనం అనేది తగ్గుతుంది. లంగ్స్లో పీడనం తగ్గడం వల్ల బయట నుంచి గాలి నాసిక రంధ్రాల ద్వారా లోపలికి వస్తుంది అనమాట. ఇప్పుడు ఊపిరితిత్తుల్లో పీడనం తక్కువగా ఉంది కాబట్టి లోపలికి వస్తుంది. దీన్నే మనం ఉచ్ఛ్వాసం అంటాం. ఓకేనా. ఉచ్ఛ్వాసంలో ఇలా ఉంటుంది. గొడుగు ఆకారంలో ఉండాల్సిన డయాఫ్రామ్ అనేది ఫ్లాట్గా అయిపోతుంది. ఓకేనా. మళ్ళీ దీనికి రివర్స్ ప్రాసెస్ మనకి నిశ్వాసం లేదా ఎక్స్పిరేషన్. దీన్నే మనం ఇంగ్లీష్లో ఎక్స్పిరేషన్ అంటాం. ఎక్స్ప్రెషన్ అనమాట. ఎక్స్ప్రెషన్ లాంటి ఇన్స్పిరేషన్కి రివర్సే ఎక్స్ప్రెషన్. ఓకేనా. మనకి ఉదర విధానం అనేది నార్మల్ స్టేజ్కి రావడం జరుగుతుంది. నార్మల్ స్టేజ్కి వచ్చినప్పుడు ఉరకుహర ఘన పరిమాణం ఏమవుతుంది? తగ్గుతుంది. ఉరకుహర ఘన పరిమాణం ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకేనా. అప్పుడు లంగ్స్లో పీడనం పెరుగుతుంది. ఉరకుహర ఘన పరిమాణం తగ్గడం, లంగ్స్లో పీడనం అనేది పెరగడం వల్ల లోపల ఉన్న గాలి ఊపిరితిత్తుల ద్వారా నాసిక రంధ్రాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది డౌన్ షేప్లో నార్మల్ యథాస్థితికి రావడం జరుగుతుంది. ఉచ్ఛ్వాసంలో ఏం జరుగుతుందంటే మనకి డోమ్ షేప్లో ఉన్న ఉరకుహరం లేదా డయాఫ్రామ్ అనేది ఇట్లా ఫ్లాట్గా వస్తుంది అనమాట. ఇలా ఫ్లాట్గా రావడం వల్ల ఉరకుహర ఘన పరిమాణం అనేది పెరుగుతుంది. లంగ్స్ యొక్క పీడనం అనేది తగ్గుతుంది. అలా లంగ్స్లో పీడనం తగ్గడం వల్ల బయట నుంచి గాలి లోపలికి వెళ్ళిపోతుంది నాసిక రంధ్రాల ద్వారా. ఓకేనా. దీన్నే మనం ఉచ్ఛ్వాసం అంటాము లేదా ఇన్స్పిరేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి దీనికి రివర్స్ ప్రాసెస్ ఏమవుతుందంటే డయాఫ్రామ్ నార్మల్ స్టేజ్కి వస్తుంది. అంటే ఇట్లా వస్తుంది. ఇలా నిశ్వాసంలో ఇలా ఉన్నది, అలా ఉచ్ఛ్వాసంలో ఇలా ఉన్నది, నిశ్వాసంలో ఇలా వస్తుంది. అంటే దాన్ని నార్మల్ షేప్కి వస్తుంది. గొడుగు ఆకారంలో ఉంటుంది కదా, నార్మల్ షేప్కి వచ్చేస్తుంది. అప్పుడేమంటే ఉరకుహర ఘన పరిమాణం తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఇంత పైన ఇదంతా ప్లేస్ ఉంది. మనకి ఇది ఇలా ఉంటే ఘన పరిమాణం తగ్గినట్టే కదా. అదే మళ్ళీ ఈ కిందకు వస్తే ఉచ్ఛ్వాసంలో కిందకు వస్తే ఇదంతా ఖాళీ ప్లేస్. సో దీని ఘన పరిమాణం పెరిగినట్టు అవుతుంది. అలా అనమాట. ఓకేనా. దీని నిశ్వాసంలో ఉరకుహర ఘన పరిమాణం అనేది తగ్గడం, అది తగ్గగానే ఊపిరితిత్తుల్లో పీడనం అనేది ఎక్కువైపోతుంది అనమాట. ఆ పీడనం ఎక్కువైపోవడం వల్ల గాలి లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. దీన్నే మనం ఎక్స్పిరేషన్ లేదా నిశ్వాసం అని అంటాం. మానవుని ఊపిరితిత్తుల గురించి చూసుకున్నట్లయితే అవి స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఓకేనా. స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి. దీనిలో ఏంటంటే మనకి రెండు ఊపిరితిత్తులు సమాన పరిమాణంలో ఉంటాయా అంటే ఉండవు. ఎందుకంటే మనకి ఉరకుహరంలో ఎడమ వైపు గుండె ఉంటుంది కదా. ఎడమ వైపు ఊపిరితిత్తి అనేది కొంచెం చిన్నగా ఉంటుంది. ఎందుకు చిన్నగా ఉంటుందంటే మనకి ఎడమ వైపు హార్ట్ ఉండడం వల్ల ఎడమ ఊపిరితిత్తి కొంచెం చిన్నగా ఉంటుంది. ఓకేనా. ఫ్లూరా అనే ఒక ఊపిరితిత్తిని ఆవరించి ఉండే పొరలు ఉంటాయి కదా, ఊపిరితిత్తిని ఆవరించే పొరనే మనం ఫ్లూరా అంటాం. ఓకేనా. ఊపిరితిత్తులను ఆవరించి 2 పొరలు ఉంటాయి, వీటినే ఫ్లూరా అంటాం. ఈ ఫ్లూరాలు ఏంటంటే ఊపిరితిత్తులు రక్షిస్తూ ఉంటాయి. ఓకేనా. దానిలో ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. ఆ ఫ్లూయిడ్ అనేది అగాధాల నుంచి లంగ్స్ని కాపాడడం జరుగుతుంది. అదే విధంగా మనకి రిబ్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ రిబ్స్కి లంగ్స్కి ఓకేనా, ఈ లంగ్స్ అనేవి రిబ్స్ రక్షణగా ఉంటాయి. ప్లస్ ఫ్లూరా కూడా అగాధాల నుంచి కాపాడడానికి ఉన్న పొరలు అనమాట. ఆ 2 పొరల మధ్యలో ద్రవం ఉంటుంది. ఫ్లూరా అనే 2 పొరల మధ్యలో ద్రవం ఉంటుంది. ఆ ద్రవమే ఊపిరితిత్తులను కాపాడుతూ ఉంటుంది. ఓకేనా. ఇది మనకి ఫ్లూరా గురించి. ఒకవేళ మనం ఒక మెదడు నుంచి శ్వాస ఊపిరితిత్తులకు వెళ్ళే వాయునాళాలను కనుక అంటే నాడుల్ని మెదడు నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళే నాడుల్ని కట్ చేస్తే మనిషి చనిపోతాడు. ఎందుకంటే శ్వాసక్రియ జరగదు కాబట్టి. ఓకేనా. నాడీ వ్యవస్థకి మరియు శ్వాస వ్యవస్థకు సమన్వయం ఉండాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి మనం వాయు మార్పిడి చూద్దాం. మానవుని శ్వాస వ్యవస్థలో భాగంగా వాయు మార్పిడి. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటాం దీన్నే. ఈ వాయు మార్పిడిని ఏమంటామంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గ్యాసెస్ అంటాం. ఓకేనా? మనం ఈ వాయు మార్పిడి అంటే రెండు రకాలుగా జరుగుతుంది. ఓకేనా? రక్తకేశ నాళికల నుంచి రక్తంలోకి మరియు రక్తం నుంచి రక్తకేశ నాళికల్లోకి. దేని చూద్దామంటే ఇప్పుడు మనం వాయుగోళుల నుంచి రక్తకేశ నాళికల్లోకి జరిగే వాయు మార్పిడిని చూద్దాం. ఓకేనా? దేని నుంచి? వాయుగోళుల నుండి రక్తకేశ నాళికల్లోకి. ఒక్క నిమిషం ఆగండి, డయాగ్రామ్ వేసి చూపిస్తాం మీకు అర్థమయ్యేలాగా. మనకి వాయు మార్పిడి, ఈ వాయు మార్పిడి ఏంటంటే వాయు మార్పిడి రెండు రకాలుగా జరుగుతుంది. ఇది ఊపిరితిత్తుల యొక్క వాయుకోశం మరియు రక్తకేశ నాళికల నుంచి. ఓకేనా? వాయుకోశం రక్తకేశ నాళికల మధ్య వాయు మార్పిడి ఇది మనం చూసేది. ఇదేంటంటే మనకి ఇక్కడ చూసారు కదా, వాయుకోశంలో ఆక్సిజన్, వాయుకోశంలో ఉన్న ఆక్సిజన్ అనేది ఆర్బిసి యొక్క రక్తకేశ నాళికల్లోకి ప్రవహిస్తుంది. ఓకేనా? ఫస్ట్ మనకు ఉండేది ఆక్సిజన్ రహిత రక్తం, ముదురు ఎరుపు వర్ణంలో ఉండే ఆక్సిజన్ రహిత రక్తం అనేది ఇందులో ప్రవేశించిన తర్వాత ఆక్సిజన్ అనేది రక్తకేశ నాళికల్లోకి ప్రవహిస్తుంది. ఓకేనా? రక్తకేశ నాళికల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయుగోళంలోకి వెళ్ళిపోతుంది వ్యాపనం ద్వారా. వ్యాపనాన్ని ఇంగ్లీష్లో మనం డిఫ్యూజన్ అంటాం. ఓకేనా? ఈ రక్తకేశ నాళికల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది వాయుగోళంలోకి అక్కడి నుంచి ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇది ఇక్కడున్న ఆక్సిజన్ అనేది మనకి రక్తకేశ నాళికల ద్వారా రక్త కణాల్లోకి చేరుతుంది, అంటే ఆర్బీసీలోకి చేరడం జరుగుతుంది. దీన్నే మనం వాయు మార్పిడి అంటాం. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. ఆక్సిజన్ అనేది రక్తంలోకి ఆర్బీసీలోకి ప్రవహిస్తుంది. ఈ విధంగా మనకి వాయు మార్పిడి అనేది జరుగుతుంది. ఇదేంటంటే ఏకకణ మందంలో వాయుకోశ గోళాలు అనేవి ఏకకణ మందంలో ఉంటాయి. రక్తకేశ నాళికలు కూడా ఏకకణ మందంతోనే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా మనకి వాయు మార్పిడి అనేది జరుగుతుంది. అర్థమైందిగా మీకు? రక్తకేశ నాళికల్లో రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకి వాయుకోశంలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ ఉన్న ఆక్సిజన్ అనేది ఇక్కడికి ప్రవహిస్తుంది రక్తకేశ నాళికల్లోకి ఆక్సిజన్ ప్రవహించగానే మంచి కాంతివంతమైన ఎరుపు రంగుతో అది ఆక్సిజన్ రాగానే కాంతివంతమైన ఎరుపు రంగుతో ఉండి శరీర భాగాలన్నింటికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి ఓన్లీ అది మంచి రక్తమే అంటాం మనం. ఆక్సిజన్ సహిత రక్తం అనేది ఇక్కడ నుంచి మన శరీర భాగాలన్నింటికి సరఫరా చేయడం జరుగుతుంది. ఇది మనకి వాయు మార్పిడి. మనం తీసుకునే వాయువులో ఉచ్ఛ్వాసంలో ఎంతెంత వాయువులు ఉంటాయి ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఉచ్ఛ్వాసంలో ఓకేనా? ఉచ్ఛ్వాసంలో మనం తీసుకునే మనకు ఆక్సిజన్ అనేది వాతావరణంలో 21% లభిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది కొన్ని దగ్గర 0.03 అని ఉంది, కొన్ని దగ్గర 0.04 అని ఉంది. మనకి ఇక్కడైతే 0.03 అని ఇచ్చారు 10th క్లాస్ బుక్లో. ఓకేనా? కార్బన్ డైఆక్సైడ్ 0.03 ఉంటుంది. నైట్రోజన్ వచ్చేసి 78% ఉంటుంది. అన్నిటికంటే మన వాయువుల మిశ్రమంలో అధికంగా ఉండే వాయువు ఏదంటే నైట్రోజన్. సెకండ్ ప్లేస్ ఏంటంటే ఆక్సిజన్ అని చెప్పొచ్చు. ఓకేనా? మనం తీసుకునే గాలిలో ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది. మనం నిశ్వసించే వాయువులు అంటే బయటకు వదిలే గాలిలో 16% ఉంటుంది. ఎందుకంటే లోపల మనం కొంత అనేది ఉపయోగించుకుంటాం. మన బ్లడ్ ద్వారా శరీర భాగాలన్నిటికీ శ్వాసక్రియ ద్వారా మన బ్లడ్లో కలిసే ఆక్సిజన్ అనేది శరీర భాగాలకు ఉపయోగించుకోవడానికి శరీరం మొత్తం బ్లడ్ ద్వారా ప్రవహించి ఏ పార్ట్కి అవసరమైందో ఆ పార్ట్కి ఆ బ్లడ్ అనేది ఆక్సిజన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మనం ఉపయోగించుకుంటాం కాబట్టి ఇది పరిమాణం తగ్గిందనమాట.
కార్బన్ డైఆక్సైడ్ మనం తీసుకునే వాయువుల మిశ్రమంలో 0.03% ఉంటే మనం బయటికి వదిలే గాలిలో మాత్రం 4.4 ఉంది. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ బాడీలో వేస్టేజ్ అనేది ఫామ్ అవుతుంది. ప్రతిసారి తీసుకున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మనం మనకి ఎటువంటి ఉపయోగం లేదు కార్బన్ డైఆక్సైడ్ వల్ల. సో అది బయటికి మళ్ళీ కంపల్సరీ వదలాల్సిందే. సో అంతకుముందు తీసుకున్న గాలిలో కూడా కొంచెం ఉండడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ మనం ఎన్నో నిశ్వాసాలు జరుపుతాం ఒక నిమిషానికి, ఓకేనా. నిశ్వాసాల ద్వారా ఎన్నో ఉచ్ఛ్వాసాలు జరుపుతాం, అంటే ఎన్నోసార్లు గాలి తీసుకుంటాం ఒక నిమిషంలో. ఆ ఉచ్ఛ్వాసం ద్వారా తీసుకున్న గాలిలో ప్రతిసారి 0.03 వెళ్తూనే ఉంటుంది, కానీ మనకు లోపల బాడీలో ఉపయోగపడదు. మనకు ఆక్సిజన్ వచ్చేసి వినియోగించబడుతుంది కాబట్టి తక్కువ పరిమాణం బయటకు వదిలాం. ఇది ఉపయోగించబడదు కాబట్టి ఎక్కువ మొత్తంలో బయటికి, అంటే ప్రతిసారి తీసుకున్నది మొత్తం కలిసి ఒకటేసారి 4.4 అనేది బయటకు రావడం జరుగుతుంది ఒక్క నిశ్వాసంలో. నైట్రోజన్ అనేది మనం తీసుకునే గాలిలో ఉచ్ఛ్వాసంలో 78% ఉంటుంది. మనం ఎంతైతే తీసుకుంటామో అంతే పర్సెంట్ బయటకు అనేది వదిలేస్తాం అన్నమాట నైట్రోజన్, ఓకేనా. ఇది మనం తీసుకునే వాయువుల మిశ్రమంలో ఎంతెంత శాతం ఉచ్ఛ్వాసంలో ఎంతెంత శాతం నిశ్వాసంలో ఉంటాయి అనేది ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. వాల్యూస్ మన ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యం ఎంత అంటే మన టోటల్గా ఒక ఊపిరితిత్తుల గాలి నింపబడే సామర్థ్యం 5800 మిల్లీ లీటర్స్ అనమాట. 5800 మిల్లీ లీటర్స్ మన లంగ్స్ కెపాసిటీ అంటాం దీన్నే, ఊపిరితిత్తుల సామర్థ్యం, ఓకేనా. మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఏంటంటే అంటే రెస్ట్లో కూర్చొని ఉన్నాం, నెమ్మదిగా ఉన్నాం, జస్ట్ క్యాజువల్గా అట్లా ఎయిర్ తీసుకొని అట్లా వదిలేసేది. అంటే రెస్ట్లో ఉన్నప్పుడు చాలా స్లోగా మనం గాలి పీల్చుకొని వదిలేసేది ఏంటంటే 500 ml మాత్రమే, ఓకేనా. మనం రెస్ట్లో ఉన్నప్పుడు 500 ml తీసుకుంటాం రెస్ట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు, ఓకేనా. ఇంకా వచ్చేసి మన ఊపిరితిత్తుల్లోని గాలి పూర్తిగా బయటకు వదిలినప్పటికీ కూడా ఇంకా 1200 ml అనేది లోపల ఉంటుంది, ఓకేనా. 1200 ml అనేది లోపల అలా మిగిలి ఉంటుంది. మొత్తానికి బయటకు వదిలినప్పటికీ కూడా 1200 ml అనేది ఇంకా మన ఊపిరితిత్తులో మిగిలి ఉండే గాలి అనమాట, ఓకేనా. ఈ వాల్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇందాక చెప్పినవి ప్లస్ ఇవి. వాయువుల రవాణా, నేను మీకు ఇందాకలా వాయు మార్పిడి అని చెప్పాను కదా, అది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. చిన్న కరెక్షన్, మీరు కరెక్షన్ చేసుకోండి, సారీ ఫర్ ద మిస్టేక్. అదేంటంటే వాయువుల మార్పిడి అనేది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటాము. దీని వాయు రవాణాని ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అంటాం. కన్ఫ్యూజ్ అయ్యాను దీనికి, ఓకేనా. ఇదేమో మనకి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్, వాయు మార్పిడి వచ్చేసి ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అంటాం, ఓకేనా. ఈ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గ్యాసెస్ అనేది ఎలా జరుగుతుందంటే మనకి శరీరంలోకి మనం తీసుకున్న గాలి వాయుగణంలోకి వెళ్ళి అక్కడ నుంచి రక్తంలోకి వెళ్తుందని మనకి ఆల్రెడీ తెలుసు, ఓకేనా. ఈ రక్తం అనేది ఒక పిగ్మెంట్, అందులో ఉండే ఒక పిగ్మెంట్ ఉంటుంది కదా, హీమోగ్లోబిన్. రక్తం లోపలికి వెళ్ళగానే హీమోగ్లోబిన్తో ఆక్సిజన్ అనేది బైండ్ అవుతుంది అనమాట, ఓకేనా. హీమోగ్లోబిన్ ఆక్సిజన్తో బైండ్ అవుతుంది. వాయుగొండం నుంచి రక్తం వెళ్ళగానే ఆక్సిజన్తో హీమోగ్లోబిన్ అనేది బైండ్ అవుతుంది, ఓకేనా. హీమోగ్లోబిన్ అనేది ఒక వర్ణ పదార్థం, అంటే పిగ్మెంట్ అంటాం కదా. ఈ హీమోగ్లోబిన్ ఉండడం వల్లే మన రక్తం అనేది ఎరుపు రంగులో ఉంటుంది. ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో చర్య జరిపి ఆక్సి హీమోగ్లోబిన్ అనేది ఏర్పరుస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది మనకి? లంగ్స్లో, అంటే ఊపిరితిత్తులో ఇలా జరుగుతుంది, ఓకేనా. మళ్ళీ ఇదేంటంటే రక్తం నుంచి కణజాలాల్లోకి వెళ్ళగానే ఈ బైండ్ అనేది విడిపోతుంది, ఈ బంధం అనేది విడిపోతుంది. HbO2 అనేది Hb+O2గా విడిపోతుంది అనమాట. Hb+O2గా విడిపోవడం జరుగుతుంది. HbO2 ఇది ఈ HbO2 అనేది Hb+4O2గా విడిపోతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? మనకి కణజాలాల్లో జరుగుతుంది, ఓకేనా. పైది ఏంటంటే మనకి ఊపిరితిత్తులో జరుగుతుంది అనమాట, కిందది వచ్చేసి మనకి కణజాలాల్లో జరుగుతుంది.
ఇప్పుడు ఊపిరితిత్తుల్లో ఉన్న రక్తంలోకి రాగానేది ఆక్సిజన్తో బైండ్ అయ్యి ఆక్సి హీమోగ్లోబిన్గా ఫామ్ అవుతుంది. ఆక్సి హీమోగ్లోబిన్గా ఫామ్ అయిన తర్వాత రక్తం నుంచి మనకి ఎక్కడికి రావాలి? కణజాలాల్లోకి కదా రావాల్సింది. ఇప్పుడు రక్తం నుంచి కణజాలాల్లోకి వ్యాపించాలి కదా, రావాలి కదా. ఆ కణజాలాల్లోకి రాగానే మళ్ళీ ఆక్సి హీమోగ్లోబిన్ అనే బంధాన్ని బ్రేక్ చేసుకొని ఆక్సిజన్గా మారుతుందన్నమాట. ఓకేనా? ఇది మనకి వాయువుల రవాణా. నెక్స్ట్ వచ్చేసి ఈ హీమోగ్లోబిన్ అనేది ఒక వర్ణ పదార్థం. ఇట్లాంటిదే మనకి క్లోరోఫిల్లో కూడా ఉంటుంది, పత్రహారితంలో కూడా ఉంటుంది అనమాట. పత్రహారితంలో ఉండేది ఏంటంటే మనకి మెగ్నీషియం. పత్రహారితంలో మెగ్నీషియం ఉంటుంది. ఈ హీమోగ్లోబిన్లో వచ్చేసి మనకి ఐరన్ ఉంటుంది. హీమోగ్లోబిన్లో ఐరన్ ఉంటుంది, పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే పత్రహరితం కావచ్చు, హీమోగ్లోబిన్ కావచ్చు, వర్ణ పదార్థాలు అన్నమాట. ఓకేనా? వర్ణ పదార్థాలు. ఈ వర్ణ పదార్థాలు రెండు వర్ణ పదార్థాలు అయినప్పటికీ సిమిలారిటీస్ ఏంటంటే రెండు వర్ణ పదార్థాలు. కానీ పత్రహరితంలో మెగ్నీషియం అణువులు ఉంటాయి, హీమోగ్లోబిన్లో ఐరన్ అణువులు అనేవి ఉంటాయి. ఓకేనా? ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ లెసన్లో కూడా చెప్పుకున్నాం. మనకి ఇప్పుడు మామూలుగా వచ్చేసి సముద్ర మట్టం దగ్గర మనకున్న ఆక్సిజన్ అణువులు అనేవి పూర్తిగా హీమోగ్లోబిన్ అణువులతో కలిసిపోతాయి అన్నమాట. ఓకేనా? ఆక్సి హీమోగ్లోబిన్ అనేది ఏర్పరచడం జరుగుతుంది. శరీర భాగాలకి సరిపడా ఆక్సిజన్ అనేది మనకి అందుతుంది అనమాట. కానీ మనకి ఎత్తుకుపోయే కొలది అంటే భూమి నుంచి 8 మైళ్ళ దూరం పైకి వెళ్ళేసరికి అక్కడ ఆక్సిజన్ శాతం అనేది తగ్గుతుంది అనమాట. ఆక్సిజన్ శాతం తగ్గడం వల్ల మనకి హీమోగ్లోబిన్ అనేది సరిగా బైండ్ అవ్వదు. ఓకేనా? హీమోగ్లోబిన్కి సరిపడా ఆక్సిజన్ అణువులు లభించగా ఆక్సి హీమోగ్లోబిన్ బైండ్ అనేది సరిగా ఫామ్ అవ్వదు. సో దట్ మనకి ఏంటంటే ఆక్సిజన్ హీమోగ్లోబిన్తో బైండ్ అవ్వకపోతే, సరిగా ఆక్సిజన్ లభించకపోతే, శరీర అవయవాలకి ఆక్సి హీమోగ్లోబిన్ బైండింగ్ జరగకపోతే శరీర అవయవాలకి సరిగా ఆక్సిజన్ సరఫరా అనేది జరగదు. సో అలా మనకి ప్రాణాపాయ స్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ శాతం అనేది తగ్గడం వల్ల మనకి ఆక్సి హీమోగ్లోబిన్ బైండ్ సరిగా ఏర్పడక, అంటే సరిపడా ఆక్సిజన్ లభించక ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే మనకి పర్వతారోహకులు ఏం చేస్తారంటే క్లైంబింగ్ చేస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఆక్సిజన్ సిలిండర్ని తీసుకెళ్తారు వాళ్ళతో పాటు. అలా అయితేనే వాళ్ళు సర్వైవ్ అవ్వగలరు. మరి ఫ్లైట్లో వెళ్ళే వాళ్ళు ఏం చేస్తారంటే ఫిల్ చేస్తారు ఆక్సిజన్ గ్యాస్ అనేది. ఆ ఫ్లైట్ మొత్తం ఫిల్ చేస్తారనమాట, సరిపడా ఆక్సిజన్. ఓకేనా? ఈ విధంగా మనకి ఆక్సి హీమోగ్లోబిన్ బైండ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే కణజాలాల్లో రక్తకేశనాళికలో ఉన్న హీమోగ్లోబిన్ అనేది కణజాలాల్లో అంటే పూర్తిగా విరుద్ధమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది హీమోగ్లోబిన్. ఓకేనా? ఈ కణజాలాల్లో ఏమవుతుందంటే ఆక్సిజన్ అనేది నిరంతరం ఉపయోగించుకోవడం వల్ల అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతాయి. సో దట్ ఏంటంటే హీమోగ్లోబిన్కి కావాల్సిన హీమోగ్లోబిన్ బైండ్ చేయాల్సిన ఆక్సిజన్ గాఢత అనేది తగ్గిపోతుంది అనమాట. కణజాలాల్లో ఆక్సిజన్ గాఢత తగ్గిపోతుంది. ఆక్సిజన్ గాఢత తగ్గిపోతుందంటే ఇక్కడ లంగ్స్తో పోల్చుకుంటే లంగ్స్లో ఎక్కువ ఉంటుంది. లంగ్స్తో పోల్చుకుంటే కణజాలాల్లో O2 గాఢత అనేది తక్కువగా ఉంటుంది. ఇక్కడ O2 గాఢత అనేది లంగ్స్తో పోల్చుకుంటే కణజాలాల్లో O2 గాఢత తక్కువగా ఉంటుంది, ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ ఊపిరితిత్తుల్లో ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆక్సి హీమోగ్లోబిన్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న దాంతో పోలిస్తే ఒక 3% మాత్రమే ఇక్కడ ఉంటుంది, అంటే అంత తక్కువగా ఉంటుంది అనమాట కణజాలాల్లో. ఓకేనా? ఆక్సిజన్ గాఢత బాగా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఏర్పడిన ఆక్సి హీమోగ్లోబిన్ ఉంది కదా, HbO2 అనేది ఆక్సిజన్ విడిపోయి కణజాలాల్లో ఏముంది HbO2 అనేది ఉంది కదా, ఇది అనేది విడిపోతుంది అనమాట. విడిపోయి మళ్ళీ
ఆక్సిజన్ ప్లస్ 4O2గా మారి ఇది తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతుంది, కణజాలాల్లో ఉన్న ఇది విడిపోయి ఎక్కడికి వెళ్తుందంటే కణాల్లోకి వెళ్తుంది అనమాట. కణాల్లోకి వెళ్తుంది. కణాల్లోకి వెళ్ళడం వల్ల కణాల నుంచి ఇది మళ్ళీ అంటే అక్కడ చర్యలు జరుగుతాయి కదా, కణాల్లో ఏమేమి జరుగుతాయి, ఆక్సిజన్ వినియోగించుకోవడం, కణాల్లో ఆక్సిజన్ వినియోగించబడుతుంది. ఓకేనా, కణాల్లో ఆక్సిజన్ వినియోగించబడడం వల్ల మనకి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి మరియు కొంత శక్తి అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, కొంత శక్తి అనేది రిలీజ్ అవుతుంది, శక్తి వినియోగించబడుతుంది. మిగతా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఊపిరితిత్తుల ద్వారా బయటికి పంపించబడుతుంది. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్న వాయు మార్పిడి ఏంటంటే వాయుగోణులు రక్తకేశ నలుకల మధ్య జరిగిన వాయు మార్పిడి. ఇక్కడ ఏంటంటే మనకి కణాలు కణజాలాల మధ్య జరిగే వాయు మార్పిడి. సో దట్ మనకి ఏంటంటే కణజాలాల్లో ఉన్న ఆక్సి హిమోగ్లోబిన్ అనేది నిరంతరంగా దాని కణజాలాల్లో నిరంతరంగా ఆక్సిజన్ ఉపయోగించుకోవడం వల్ల ఆక్సిజన్ శాతం అనేది పడిపోతుంది అనమాట. ఆక్సిజన్ శాతం డ్రాప్ అవుతుంది. సో దట్ ఆక్సిజన్ శాతం ఊపిరితిత్తుల్లో కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఊపిరితిత్తుల్లో ఉన్న దాంతో పోలిస్తే ఒక 3% మాత్రమే కణజాలాల్లో ఆక్సిజన్ ఉండడం జరుగుతుంది. సో మనకి ఏంటంటే ఇక్కడ ఆక్సి హిమోగ్లోబిన్ బంధం విడిపోయి ఆక్సిజన్గా మారి హిమోగ్లోబిన్ విడిపోయి ఆక్సిజన్గా మారి ఆక్సిజన్ ఏమవుతుందంటే కణాల్లోకి ప్రవేశిస్తుంది. ఓకేనా, కణాల్లోకి ప్రవేశించడం వల్ల అక్కడ మిగతా క్రియలు అన్నీ జరిగి ఏమవుతుంది, కణాల్లో నీటి ఆవిరి కార్బన్ డైఆక్సైడ్ మరియు శక్తి అనేది ఏర్పడుతుంది. శక్తిని ఉంటాయి మన బాడీ పార్ట్స్ కణాలు, మిగతావి మరి ఊపిరితిత్తుల ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది కార్బన్ డైఆక్సైడ్ అనేది. ఓకేనా, నీటి ఆవిరి కూడా కొంత బయటికి రావడం జరుగుతుంది. మనం అద్దం మీద పెట్టిలా అంటే మాత్రం అద్దం తడిగా మారుతుంది, అది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో నీటి ఆవిరి కూడా మనకి శ్వాసక్రియలో రిలీజ్ అవుతుంది అనమాట. ఇది మనకి వాయు మార్పిడి గురించి.